శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ పతి మురళీధర శర్మ గారు రాసిన ఒక్క క్షణం అనే కథను విందాం. ఆ రోజు ఆదివారం. ఆనందరావు ఈవేళ ఎలాగైనా ఆత్మహత్య చేసేసుకోవాలని నిశ్చయం చేసుకున్నాడు. కారణాలేమైతేనే ఎవ్వరూ చూడకుండా ఇంటి నుండి బయలుదేరాడు. సెల్ ఫోన్ ఇంట్లోనే వదిలేశాడు. చివరిసారిగా దైవదర్శనం చేసుకుందామని శివాలయానికి వెళ్ళాడు. స్వామి, నేను నీ దగ్గరకే వస్తున్నాను అని చెప్పడానికన్నట్లుగా ఉంది. శివుడికి అభిషేకం చేయించాడు. ఎవరైనా తమ కోర్కెలు తీర్చమని విన్నవించుకుంటారు ఆ విశ్వేశ్వరుణ్ణి. అలాగే ఆనందరావు తన ఆత్మహత్య నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాడు ఆ పరమేశ్వరుణ్ణి. పూజారి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ పరమేశ్వరం పాదోదకం పావనం శుభం అంటూ తీర్థం ఇచ్చాడు ఆనందరావుకి. నేనే మృత్యువుని ఆహ్వానిస్తుంటే ఇక ఈ అకాల మృత్యుహరణం ఎలా అవుతుంది? ఈ తీర్థంలాగానే విషాన్ని తీసుకుంటే సరి అనుకున్నాడు. ప్రసాదం కూడా తీసుకొని కాసేపు ఆ భోళాశంకరుడి సన్నిధిలో కూర్చున్నాడు. మనసంతా కకావికలంగా ఉంది. ఉరిశిక్ష పడిన వాడికి ఉరి తీసే రోజు వాడి చివరి కోరిక ఏమిటో చెప్పమంటారు. అది తీర్చిన తర్వాతే ఉరి తీస్తారు. అలాగే చనిపోతున్నాం అని తెలిసిన వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళ చివరి కోరిక తీర్చమని అడుగుతారు. అది తీరిందన్న సంతృప్తితో చనిపోతారు. కానీ ఆనందరావుకి అలాంటి అవకాశమే లేదు. అంచేత తనకు తానే చివరి రోజు సంతోషంగా గడపాలి అని నిర్ణయించుకున్నాడు. గుడి బయటకొచ్చాడు. అక్కడ ఉన్న ముష్టివాళ్లంతా ఒక్కొక్కరు అయ్యా ధర్మం, బాబు ధర్మం అంటూ ప్రాధేయపడుతున్నారు. అందులో ఒక కుష్ఠిరోగి కూడా ఉన్నాడు. తాను పోయే ముందు వీళ్లకి సంతృప్తికరమైన దానం చేసి వాళ్ల కళ్లల్లో సంతోషాన్ని చూద్దాం అనుకున్నాడు ఆనందరావు. అనుకున్నదే తడవుగా ఆ కుష్టువాడు చాచిన వేళ్లులేని చేతిలో పైనుండి 100 నోటు పడేశాడు. అది కాస్త గాలికి ఎగిరి ఎగిరి దూరంగా పడిపోయింది. ఆ నోటు తీసుకొచ్చి అతని డబ్బాలో పడేశాడు ఆనందరావు. ఆ కుష్టువాడు వెంటనే, దండాలు బాబయ్య, తమరు మా పాలిట దేవుడు. లేకపోతే నాలాంటోడికి 100 రూపాయలు ఎవరెత్తారు బాబు? తమరు తమరి కుటుంబం అంతా పిల్లా పాపలతో 10 కాలాలు సల్లగా ఉండాలి మహారాజా అన్నాడు. అప్పుడనిపించింది ఆనందరావుకి, ఎలాగూ చనిపోదామనుకున్న తనకు ఇంత శరీరాభిమానం ఎందుకు? వాడి చెయ్యి తను చేతికెక్కడ తగులుతుందో అనే కదా అలా నోటు పైనుండి పడేశాను. వాడి రోగం తనకెక్కడ అంటుకుంటుందోననే భయం. ఛ, నాకే ఇలా అనిపిస్తే ఆ రోగాన్ని అనుభవిస్తున్న వాడికెలా ఉంటుంది? వాడిని చూస్తే అందరూ అసహ్యించుకుంటారు. అలాంటి వాడికి చచ్చిపోవాలనిపించదా? బ్రతుకు తీపంటే ఇదేనేమో. ఇలా అనుకుంటున్న ఆనందరావుతో ఆ కుష్టువాడన్నాడు, ఏటి బాబు, ఏట ఆలోచిస్తున్నారు? ఈడిది ఓ బతుకేనా అనుకుంటున్నారు కదూ? ఏం చేస్తాను బాబయ్యా, పుట్టిన ప్రతి మనిషికి ఎప్పటికైనా సావు తప్పదు. పుట్టడం మన చేతిలో లేనప్పుడు సావడం మాత్రం మన చేతిలోకి ఎందుకు తీసుకోవాలి? నన్ను చూస్తే అందరూ అస్సయ్య ఇచ్చుకుంటారు, నిజమే. కానీ మాలాటోళ్ళని చూసినప్పుడు పాపాలు ఎందుకు చెయ్యకూడదో తెలుస్తాది అందరికీ. మాలాటోళ్ళకి దానం చేసినోళ్ళకి పుణ్యం వత్తాది బాబయ్య అంటూ జీవన రహస్యం చెప్పాడు ఆ ముష్టివాడు. ఆనందరావు తికమక పడ్డాడు. ఇలాంటి రోగం ఉన్నవాడే బ్రతుకుబండి ఈడుస్తున్నప్పుడు ఏ రోగము లేని తను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అంటూ ఆలోచనల్లో పడ్డాడు. అలాగే ఆ ముష్టివాళ్లల్లో కాళ్ళు లేనివాళ్ళు, చేతులు లేనివాళ్ళు, గుడ్డివాళ్ళు, పిల్లలతో తల్లులు కూడా ఉన్నారు. వీళ్లంతా మరొకరిపై ఆధారపడిన వాళ్లే. అన్ని అవయవాలు సవ్యంగా ఉన్న తను ఎవరి మీద ఆధారపడలేదు. పైగా తన మీద ఆధారపడిన వాళ్లే ఉన్నారు. అలాంటిది తను చెయ్యబోయే పనేమిటి? తగునా అది? మొదటిసారిగా మనసు వెనక్కి లాగింది. అయినా తమాయించుకొని అక్కడ ఉన్న బిచ్చగాళ్లందరికీ తలో 100 రూపాయలు వేశాడు. మనసు బాగోకపోయినా కడుపు ఆకలిని గుర్తు చేసింది. భోజనం చేద్దామని ఓ ఏసీ రెస్టారెంట్కి వెళ్ళాడు. ఎందుకంటే ఈ చివరి రోజు ఆనందంగా గడుపుదాం అని అనుకున్నాడు కదా. అందుకని తనకిష్టమైనవన్నీ సుష్టుగా తిని బిల్లు చెల్లించి బయటికొచ్చాడు. అక్కడ ఒక ముసలివాడు కదలలేని స్థితిలో పడున్నాడు. అయితే మెలకుగానే ఉన్నాడు. కానీ ఎవ్వరూ వాణ్ణి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు.
అక్కడున్న రెస్టారెంట్ సెక్యూరిటీ గార్డు ఆ ముసలివాణ్ణి అక్కడి నుంచి పొమ్మంటున్నాడు. లేరా లే అంటూ. ఏమైంది అని అడిగాడు ఆనందరావు ఆ ముసలివాడిని. 2 రోజుల నుంచి తిండి లేదు బాబయ్య అన్నాడు లేని ఓపిక తెచ్చుకుంటూ. ఏ నీకెవరూ లేరా అడిగాడు ఆనందరావు. నేకేం బాబు, ఉన్నా లేనట్టే అన్నాడు ముసలాడు నీరసంగా. సెక్యూరిటీ గార్డు ఆనందరావుతో అన్నాడు. మీరు మరీ అమాయకుల్లా ఉన్నారు సార్. వాడు చిత్తుగా తాగి పడిపోయి ఉంటాడు. లేదా ఇలాంటి వాళ్లే దొంగతనాలు కూడా చేస్తారు, ఎవ్వరూ అనుమానించరని అన్నాడు. ఆనందరావు అతని మాటల్ని పట్టించుకోకుండా వెంటనే రెస్టారెంట్లోకెళ్ళి కౌంటర్ దగ్గర ఓ భోజనం పార్సిల్ ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చి ఆ ముసలివాడికి ఇచ్చాడు. అది చూసి ముసలివాడికి ప్రాణం లేచొచ్చింది. శక్తినంతా కూడగట్టుకొని లేచి పార్సిల్ అందుకొని ఆత్రంగా తినేయసాగాడు. ఆకలి బాధ ఎలా ఉంటుందో వాణ్ణి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. వాణ్ణి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆనందరావు. ఆ ముసలాడు అంతా తినేసి ఆనందరావు వైపు చూసి కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి నమస్కరించాడు. ఆనందరావుకి చిన్నదైనా ఓ మంచి పని చేశానన్న సంతృప్తి కలిగింది. వెంటనే ఆ ముసలివాణ్ణి అడిగాడు. నీకు నీ వాళ్ళు ఉండి కూడా ఇలా తిండికి నోచుకోనందుకు కష్టం అనిపించటం లేదా? ఆ సెక్యూరిటీ గార్డ్ అన్న మాటలకి నీకేం బాధ లేదా అని. కట్టంగా ఉన్నా బాధగా ఉన్నా నాను చేయగలిగిందేమీ లేదు బాబుగారు. తిండికి లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఎలాగూ చచ్చిపోతాను. ఇంకా ఆ అయ్యే కాదు, ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకుంటేనే కదా బాబు బాధ కలిగేది, లేకపోతే లేదు అన్నాడు. ఆ ముసలివాడు చెప్తున్న వేదాంతం విని ఆనందరావుకి మళ్ళీ అంతర్మథనం మొదలైంది. వాడు చెప్పింది నిజంగా బుద్ధుడి ఉపదేశాన్ని గుర్తుకు తెచ్చింది. అక్కడి నుండి అలా నడుచుకుంటూ వస్తూ ఆలోచిస్తున్నాడు. తిండికి లేనివాడు ఆత్మహత్య చేసుకోవడం లేదు. తనకు మంచి ఉద్యోగం, మంచి జీతం, డబ్బులకి లోటు లేదు. ఇల్లుంది, ఇల్లాలు, తల్లి తండ్రి అందరూ ఉన్నారు. దేనికి లోటు లేదు. కాకపోతే కేవలం ఇంట్లో అంతులేని గొడవల వల్ల మనశ్శాంతి లేక తనకి ఈ ఆలోచన వచ్చింది. ఆ ముసలివాడు చెప్పినట్టు వాటిని పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది కదా. అదేంటి మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నాను? వాడైతే పట్టించుకున్నా చేయగలిగిందేమీ లేదు, అంచేత పట్టించుకోడు. కానీ పట్టించుకోకుండా ఉండడానికి, రాజీ పడడానికి నాకేం అవసరం? ఇలా తర్జన భర్జన పడుతూ ఆనందరావు విషయాన్ని దారి మళ్లించటానికి, మెదడుకి విశ్రాంతికి ఓ ఏసీ థియేటర్లో దూరాడు. సినిమా ప్రారంభమైంది. ఇంతకీ కథ ఏమిటంటే, ఓ అమ్మాయి మానభంగానికి గురవుతుంది. ఆపై యాసిడ్ దాడికి గురవుతుంది. కన్న తల్లిదండ్రులు కూతుర్ని వదులుకోలేరు కాబట్టి చికిత్స చేయించారు. కానీ పూర్వపు రూపం తేలేకపోయారు. పరువు ప్రతిష్టలు పోతాయని భయపడి ఆ విషయం బయటికి చెప్పుకోలేదు. కూతురి జీవితం ఇలా అయిపోయిందేమిటా అని ఒకటే దిగులు. కూతురు ఎక్కడ ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందో అని ఒకటే భయం వాళ్ళకి. కానీ ఆ అమ్మాయి తన బ్రతుకు నాశనం చేసిన దోషికి శిక్ష పడే వరకు పోరాడింది. ఇది ఆ సినిమా కథ. అదే ఆ అమ్మాయి అందరూ తన్ని అసహించుకుంటున్నారని ఆత్మహత్య చేసుకునుంటే అక్కడితో కథ ముగిసిపోయుండేది. కానీ ఆ అమ్మాయి ఆత్మస్థైర్యంతో అలా పోరాడబట్టే కదా నేరస్తుడికి శిక్ష వేయించగలిగింది. చనిపోయి ఉంటే ఏం సాధించగలిగేది? ఆనందరావు అంతరంగం పదే పదే హెచ్చరిస్తోంది. ఆనందరావు నిర్ణయానికి అన్నీ అవరోధాలే. థియేటర్ నుండి బయటకొచ్చాడు. ఎక్కడికెళ్ళినా తన అభీష్టానికి వ్యతిరేక సూచనలే. అలా నడుచుకుంటూ వస్తున్నాడు. రోడ్డు పక్కన చెట్లు చేమలతో గుడిసెలు కనబడుతున్నాయి. అందులోని వాళ్ళకి ఎండైనా వానైనా చలైనా అదే రక్షణ. క్రిమికీటకాల మధ్య, విషపు పురుగుల మధ్య జీవిస్తున్నారు. ఆ బ్రతుకు ఎంత దయనీయం! అయినా వాళ్ళు మనుగడ సాగిస్తున్నారు. వాళ్ల మొహాల్లో ఎక్కడా ఒక బాధ, విచారం కనబడలేదు. ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను? ఈవేళ నా కార్యక్రమానికి అంతరాయం కలిగించేలా ఉన్నాయి ఈ దృశ్యాలన్నీ. అయినా నేను వెనుదిరిగేదే లేదు అనుకుంటూ రైల్వే స్టేషన్ వైపు నడిచాడు. ఆ రైల్వే స్టేషన్తో ఆనందరావుకి ఎంతో అనుబంధం. ఎందుకంటే ఉద్యోగరీత్యా పక్క ఊరికి రోజూ వెళ్లేది ట్రైన్లోనే. అంచేత వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రైలు ప్రయాణం ఎన్నో అనుభూతుల్ని మిగిల్చింది. ఒకసారి రైలు సడన్గా మధ్యలో ఆగిపోయింది. ఎవరో పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ రోజు ప్రయాణికులందరూ పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. అప్పుడు తనే అన్నాడు, ఆత్మహత్యలంటే ఆటల్లా ఉన్నాయని. మరి ఇప్పుడు తను చేస్తున్న పనేమిటి? తను ఇలా చేయకూడదు. ట్రైన్ ఎక్కి ఎవ్వరూ చూడకుండా రైలు బ్రిడ్జి మీద నుండి వెళ్ళేటప్పుడు కిందకి దూకేస్తే సరి. ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు అనుకుని ఓ కంపార్ట్మెంట్ ఎక్కేశాడు. ట్రైను ఇంకా కదల్లేదు. నాకింకా టైం ఉంది అనుకున్నాడు ఆనందరావు. అంతవరకు కాలక్షేపంగా కంపార్ట్మెంట్ అంతా కలదిరిగాడు. ఒక దగ్గర ఒక ఆయన పేపర్ చదువుతున్నాడు. ప్రేమ విఫలమై ప్రేమికుల ఆత్మహత్య. చూడండి, ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకోవడం అంటే ఆషామాషీ అయిపోయింది. తల్లి మందలించిందని ఓ కూతురు, తండ్రి కోపడ్డాడని ఓ కొడుకు, టీచర్ తిట్టిందని అవమానం భరించలేక ఓ స్టూడెంటు, పరీక్ష బాగా రాయలేదు, ఫెయిల్ అవుతానేమో అనే బెంగతో ఓ విద్యార్థి, భర్తతో గొడవపడి పిల్లలతో కలిసి ఓ భార్య, వృద్ధాప్యంలో జీవితం మీద విరక్తి చెంది వృద్ధులు, వర్షాలు లేక పంట పండలేదని, పండిన పంట తుఫానులు వరదల వల్ల దక్కలేదని, చేసిన అప్పులు తీర్చలేమని రైతులు, ఇలా ఎవరికి వారు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. వీళ్ళంతా ఒక్క క్షణం ఆలోచించుంటే తల్లిదండ్రులకి పుత్రశోకము, భార్యాభర్తల జంటకు వియోగము, సంతానానికి వృద్ధ తల్లిదండ్రుల వియోగము తప్పించుండేవారు అంటూ చెప్పుకుపోతున్నాడు అక్కడ పెద్దాయన. ఇంకా అక్కడ ఉంటే తన మనసు మారుతుందని డోర్ దగ్గరకొచ్చేశాడు ఆనందరావు. ట్రైన్ నెమ్మదిగా కదిలింది. రైలు ఊగిసలాడుతున్నట్టే ఆనందరావు మనసు ఊగిసలాడుతోంది. దూకేద్దామనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు డోర్ దగ్గరకు వస్తుండడంతో ఆగిపోతున్నాడు. సమయం కోసం చూస్తున్నాడు. రైలు బ్రిడ్జి మీదకి రానే వచ్చింది. ఆనందరావు దూకైపోతుండగా వెనక నుండి ఎవరో తట్టినట్లయింది. చూస్తే ఒక అమ్మాయి. ఏంటమ్మా అన్నాడు ఆనందరావు. నాకు వినపడదన్నట్లు చెవివైపు చూపించి సైగ చేసింది. పోనీ చెప్పమ్మా అన్నట్టు సైగ చేశాడు. నాకు మాటలు కూడా రావన్నట్టు మూగ భాషలో చెప్పింది. మరెలా అన్నాడు ఆనందరావు. వెంటనే ఆ అమ్మాయి ఓ కాగితం చూపించింది. అది చదివి ఆనందరావుకి నోటమాట రాలేదు. అందులో ఏం రాసుందంటే, అంకుల్, మీరెవరో నాకు తెలీదు, కానీ మీరు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను. మీలో ఏదో కంగారు, అలజడి. ఒక దగ్గర కూర్చోకుండా డోర్ దగ్గర నిలబడి దూకేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. నేను ఒక అనాథను. అనాథాశ్రమంలో ఉంటున్నాను. మీరెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో నాకు తెలీదు. కానీ నాలాగే మీకు ఎవ్వరూ లేకపోతే నన్ను మీ కూతురుగా స్వీకరించి ఆత్మహత్యాయత్నం మానుకోండి అని రాసుంది. ఆనందరావు కళ్ళ వెంట ఒకటే నీళ్లు. ఆ అమ్మాయిని ఒక్కసారిగా కన్న కూతురులా హత్తుకున్నాడు. ఉదయం నుండి తాను చూసిన దృశ్యాలు ఒక్కటొక్కటే గుర్తొస్తున్నాయి. గుడి దగ్గర ముష్టివాళ్ళు, రెస్టారెంట్ దగ్గర ముసలివాడు, రోడ్డు పక్కన గుడిసెల్లోని వాళ్ళు, ఇప్పుడు ఈ మూగా చెవిటి అమ్మాయి. వీళ్ళెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. వాళ్ళందరికీ లేని లోటు నాకేముంది? క్షణికావేశంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని తెలిసింది. ఈ అమ్మాయి నా మనసు మార్చింది అనుకుంటుండగానే ఆ అమ్మాయి కోసం ఓ పెద్ద మనిషి అక్కడికొచ్చాడు. ఆ సన్నివేశాన్ని చూసి ఆనందరావుని అడిగి జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. తను ఆ అనాథాశ్రమ నిర్వాహకుడినని, ఆ అమ్మాయిని మౌనిక అంటామని, ఆ అమ్మాయిని పెంచుకోదలుచుకుంటే పెంచుకోవచ్చని చెప్పాడు. ఇంకే ఆనందరావు ఆ అమ్మాయిని తన సొంత కూతురులా చూసుకుంటానని ఆ పెద్దాయనికి హామీ ఇచ్చి తనతో తన ఇంటికి తీసుకెళ్తానని అనుమతి కోరాడు. ఆ పెద్దాయన సంతోషం వెలిబుచ్చుతూ అంగీకరించాడు. పక్క స్టేషన్లో ఆనందరావు, ఆ అమ్మాయి దిగిపోతూ ఆ పెద్దాయన దగ్గర సెలవు తీసుకున్నారు. ఆ స్టేషన్లో రిటర్న్ ట్రైన్ ఎక్కి ఇద్దరూ మళ్లీ వాళ్ళ ఊరి స్టేషన్లో దిగారు. స్టేషన్లో అనౌన్స్మెంట్ వినబడుతోంది. బి ఆనందరావు ఎక్కడున్నా ఎంక్వైరీ ఆఫీస్కి రావలసింది అని. ఆశ్చర్యపోయాడు ఆనందరావు. గబగబా ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి చూస్తే అక్కడ తన భార్య అనురాధ ఉంది. ఏమిటండి, ఉదయం నుండి మీరు కనబడలేదు. సెల్లు ఇంట్లోనే వదిలేశారు. ఎక్కడికెళ్ళిపోయారు? భోజనానికి కూడా రాలేదు. మేమెంత గాభరా పడ్డామో తెలుసా అంటూ ఒకటే చెప్పుకుపోతోంది. ఇంతవరకు రాకపోయేసరికి అందర్నీ ఎంక్వైరీ చేస్తే ఎవరో మిమ్మల్ని రైల్వే స్టేషన్లో చూసినట్టు చెప్పారు. అందుకే ఇక్కడికొచ్చి అనౌన్స్మెంట్ చేయించాను అంది. చెప్తానుండబోయ్,
ఆదివారం కదా అలా బయటికొచ్చాను అన్నాడు. బయటికెళ్తున్నట్టు ఇంట్లో ఎవరికైనా చెప్పొచ్చు కదా అన్న అనురాధ మాటలకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు ఆనందరావుకి. సెల్లు ఇంట్లో మర్చిపోయానోయ్, శివాలయానికెళ్ళాను. తిరిగొచ్చేస్తుంటే దారిలో నా చిరకాల స్నేహితుడొకడు కనపడ్డాడు. వాళ్ళింటికి రమ్మంటే వెళ్ళాను. భోజనం చేయమని బలవంతం చేస్తే వాళ్ళింట్లో భోజనం చేసేశాను అన్నట్టు అతికినట్టు అబద్ధం చెప్పాడు. మరి ఆ సంగతి మాకెలా తెలుస్తుంది? మీ ఫ్రెండ్ ఫోన్ నుంచి చేసి చెప్పచ్చు కదా. మీరు చెప్పే వాటికి పొంతన లేకుండా ఉంది. మీ వ్యవహారం మాత్రం నాకేదో అనుమానంగా ఉంది అంది అనురాధ. ఆ మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఆనందరావుకి. ఈ అమ్మాయి ఎవరు అడిగింది. అదేనోయ్, మనకి పిల్లలు లేరు కదా, అందుకే తీసుకొచ్చాను అనాథాశ్రమం నుంచి పెంచుకుందామని. పేరు మౌనిక అని చెప్పాడు అసలు సంగతి బయటపెట్టకుండా. భార్య మొహంలో రంగులు మారాయి. పెంచుకునేది మనం, నన్ను సంప్రదించాలని అనిపించలేదా అని నిలదీసింది అనురాధ. నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతోనే ఆ అమ్మాయిని చూడగానే ఇలా చెయ్యాలనిపించింది అంటూ సంజాయిషి చెప్పాడు ఆనందరావు. అనురాధ ఆ అమ్మాయిని తదేకంగా చూస్తోంది. ఇక లాభం లేదని ఈ అమ్మాయి మూగా చెవిటిది అని చెప్పేశాడు. ఏ మరెవరూ దొరకలేదా వెటకారంగా అంది ఆ అమ్మాయి చెవిటిది వినలేదు అనే ధీమాతో. కానీ తన భార్య ముఖంలో భావాలు తెలిసిపోతూ ఉండొచ్చు అనుకున్నాడు ఆనందరావు. అన్నీ ఉండి లక్షణంగా ఉన్న పిల్లల్ని ఎవరైనా పెంచుకుంటారు. ఇలాంటి వాళ్ళని పెంచుకోవడమే గొప్ప మానవత్వం కూడాను అంటూ చెప్పాడు. దానితో అనురాధ ఏమి మాట్లాడలేకపోయింది. అదే అదనుగా పద పద ఇంటికెళ్ళి అన్నీ మాట్లాడుకుందాం, ఇక్కడ వాదించుకుంటే బాగోదు, అందరూ వింటారు అని సర్ది చెప్పి ఇద్దరినీ తీసుకుని ఇంటికి బయలుదేరాడు ఆనందరావు. శివాలయంలో తీర్థం మహిమ తెలిసొచ్చింది. తనకు అకాల మృత్యుహరణం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఒక్క క్షణం ఆలోచించుంటే బావుంటుంది కదా అనుకున్నాడు ఆనందరావు. సమాప్తం. ఇదండి కథ. మనకి ఉండే సమస్యలే పెద్దవి అనుకొని భూతద్దంలో చూసి చాలా భయపడిపోతూ ఉంటాం. కానీ ఒక్కసారి ప్రపంచంలో ఎంతమంది ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాటన్నిటితో పోల్చుకుంటే మనకసలు సమస్యలే లేవు అని సాంత్వన కలుగుతుంది. చాలామంది చెప్పినట్టు బ్రతకడానికి కావలసిన ధైర్యం కంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. మరి బతికుండంగానే ఆ ధైర్యంతో మనం ముందుకు ఎందుకు నడవలేం? ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక విలువలతో కూడిన కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.